హలో అందరికీ, నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో నేనైతే కొన్ని ఐటమ్స్ మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. సో అవి మనకి ఇంట్లోకి, కిచెన్లోకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో వీటిని అన్బాక్స్ చేస్తూ వీటి వల్ల యూజెస్ ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ అన్నీ చూసి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను పోర్టబుల్ సీలింగ్ మిషన్ అయితే తీసుకున్నానండి. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి, ఎందుకంటే ప్యాకెట్స్ని సీలింగ్ చేసుకోవడానికి అట్ ది సేమ్ టైం కటింగ్ కూడా చేసుకోవచ్చు. దీంతో సీలింగ్ మిషన్ యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. మనకు ఒక కేబుల్ అయితే ఇస్తారు. సో ఈ కేబుల్తో మనం ఈ సీలింగ్ మిషన్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. చూడ్డానికి అయితే ఈ సీలింగ్ మిషన్ ఇలా అయితే ఉంటుంది. దీన్ని అయితే ప్లాస్టిక్తో చేశారన్నమాట. సో మనం ఇక్కడ స్విచ్ కనిపిస్తుంది కదా, దీన్ని టర్న్ ఆన్ చేసుకుంటే అప్పుడు మనం ఈ చిన్న బటన్ ఉంది చూసారా, ఈ బటన్ ప్రెస్ చేస్తే కనుక మనం ఏమైనా ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. దీనిపైనే పెద్ద బటన్ ఉంది చూసారా, సో దాన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి సీలింగ్ అయితే అయిపోతుంది మన ప్యాకెట్స్కి. సో ఇంట్లో బిస్కెట్ ప్యాకెట్స్ కానీ, చిప్స్ ప్యాకెట్స్ కానీ, లేదా కిచెన్లో ఏదైనా సరే గ్రాసరీకి సంబంధించిన ప్యాకెట్స్ మనం ఓపెన్ చేసుకుంటే కనుక ప్యాక్ చేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలానే దీనిపైన ఉన్న బాక్స్ పైనే మనకి యూసేజ్ మెథడ్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో మనం ఎలా యూస్ చేసుకోవాలి అనేది క్లియర్గా అయితే ఫొటోస్తో పాటు మనకి మెన్షన్ చేశారన్నమాట. సో అది చూసుకుంటే సరిపోతుంది. వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ కింద అయితే ప్రొవైడ్ చేస్తానండి. మీకు నచ్చితే కనుక ఒకసారి చెక్ చేసేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను టీ గ్లాసెస్ అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 6 మాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. మనం డైలీ ఇంట్లో యూస్ చేసుకోవడానికి కానీ, ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి టీ కాఫీ ఇవ్వడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేనైతే క్లోత్ స్టోరేజ్ కవర్ అయితే తీసుకున్నానండి. నాకు ఇది చాలా అంటే చాలా ఫేవరెట్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఇంట్లో ఎన్ని బట్టలు ఉంటాయో సర్దడానికి, సో అవి ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాదు. మెయిన్లీ కబోర్డ్స్ అవి ఇంట్లో లేకపోతే కనుక, మనం ఏమైనా రెంటెడ్ హౌసెస్లో ఉంటే కనుక ఇవి ఇంకా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి ఇప్పుడు మీరు చూస్తున్నవైతే నేను రీసెంట్గా తీసుకున్నాను, కానీ దీనికంటే ముందు కూడా నా దగ్గర చాలా కవర్సే ఉన్నాయండి. సో నాకు ఇది చాలా చాలా ఇష్టమైన ప్రోడక్ట్ అన్నమాట. సో మనం ఇక్కడి నుంచి క్లియర్గా మనం ఏమేం బట్టలు పెట్టుకున్నామో చూసుకోవడానికి అయితే అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి జిప్ ఉంది కాబట్టి సో మన బట్టల మీద డస్ట్ అది పడకుండా సో హ్యాపీగా కవర్ చేసేసుకోవచ్చు. అందుకనే ఇది నాకు మోస్ట్ ఫేవరెట్ అని అయితే చెప్తాను. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన ప్రోడక్ట్ అండి ఇది. సో ఇది మరీ ఎక్కువ కాస్ట్ కూడా కాదు కాబట్టి మనం అయితే కొనగలుగుతాము. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 2 ఫ్యాషనబుల్ హై క్వాలిటీ 5 పీసెస్ వ్యానిటీ బాక్స్ స్టోరేజ్ కేస్ అయితే తీసుకున్నానండి. సో ఇలాంటి పింక్ కలర్వి నాకు 5 అయితే వచ్చాయి. ఇంకొకటి కూడా వచ్చింది, అలాంటివి నాకు 3 అయితే వచ్చాయి. అవి చూపిస్తాను. సో నాకు ఈ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్నమాట. మనం ఇవి వచ్చే సైజులు బట్టి మనకి ఏమేమి ఎందులో పెట్టుకోవాలో ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అట్ ది సేమ్ టైం మన ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు మనం బ్యాంగిల్స్ కానీ, లేకపోతే మేకప్ ప్రొడక్ట్స్ కానీ, జ్యువెలరీ కానీ ఏదైనా సరే ఇందులో పెట్టుకొని అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మనకి ఇంట్లో ఎన్ని స్టోరేజ్ బాక్సులు ఉన్నా సరే మనము పెట్టుకోవడానికి ఇంకా ఇంకా స్టోరేజ్ బాక్సులు కావాలి అనిపిస్తుంది, ఎందుకంటే అన్నీ ఎక్కువగా కొంటాం కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది అయితే వచ్చింది నాకు. సో ఇవి కూడా నాకు 3 అయితే వచ్చాయండి. సో అవి 5, ఇవి 3, మొత్తం 8 మాట. సో ప్యాక్ ఆఫ్ 8 అయితే వచ్చాయి నాకు. సో వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ కింద అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇవి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి మనకి. మెయిన్గా మనం ట్రావెల్ చేసేటప్పుడు పిల్లల ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి కానీ, లేదా మనవే బాడీ స్ప్రేలు, ఫేస్ వాష్లు ఇలాంటివి పెట్టుకోవడానికి కానీ ప్రతి దానికి యూజ్ అవుతుంది అన్నమాట. మనం దీన్ని మల్టీపర్పస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను మల్టీ కలర్ ప్లాస్టిక్ మెజరింగ్ కప్ సెట్ అయితే తీసుకున్నానండి. సో ఇవి మనకి 6 పీసెస్ అయితే వస్తాయి. ప్లాస్టిక్ అన్నమాట, ప్లాస్టిక్ మెటీరియల్. సో ఇది మనకి కుకింగ్ టైంలో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ కప్పు పైన మనకి సైజ్ కూడా మెన్షన్ చేసి అయితే ఇచ్చారండి. సో మనం హ్యాపీగా వాటి కప్ సైజ్ చూసుకొని అలానే ఎంఎల్ సైజ్ కూడా చూసుకోవచ్చు. సో 250 ml, 100 ml అవి కూడా ఉంటాయి అన్నమాట. సో వాటిని చూసుకొని మనం అయితే యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ మిడిల్లో
టీ స్పూన్ సైజు నుంచి 1 కప్ సైజ్ దాకా అయితే ఇచ్చారండి. సో మనకి గుర్తు పెట్టుకొని యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మల్టీ కలర్ కాబట్టి. సో ఆ కలర్ మనకి ఈజీగా చూడడానికి హ్యాపీగా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం గుర్తు పెట్టుకొని యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అంతేకాదండి, ఇవి డిష్ వాషర్ సేఫ్ కూడా. సో మనం హ్యాపీగా హ్యాండ్స్తో ఏమీ వాష్ చేయకుండా డిష్ వాషర్లో కూడా పెట్టేసుకోవచ్చు, వీటికి ఏమీ కాదు. సో ఈ ప్రోడక్ట్ అయితే అందరికీ కిచెన్లో అయితే ఖచ్చితంగా ఉండాలి అని అయితే చెప్తాను నేను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను యాప్రోన్ అయితే తీసుకున్నానండి. దీనికి 2 సైడ్స్ ఇలా హ్యాండ్ టవల్స్లో అయితే ప్రొవైడ్ చేశారండి. సో మనం కిచెన్లో ఎక్కువగా మన హ్యాండ్స్ని వాష్ చేసుకుంటూ ఉంటాం కదా, సో అవి తుడుచుకోవడానికి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే ఈ యాప్రోన్కి పైన చూడండి చిన్న క్యూట్ బర్డ్ డిజైన్ అయితే ఇచ్చారు. అది చాలా అంటే చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. మనం కుకింగ్ చేస్తూ మొబైల్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే లేడర్ స్పూన్స్, సో కుకింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా సరే మనం పెట్టుకోవడానికి మనకు ఒక పాకెట్ అయితే ఇచ్చారండి. సో అది చాలా హెల్ప్ అవుతుంది మనకి. సో ఇది వాటర్ ప్రూఫ్ మాట. దీన్ని మనం హ్యాపీగా వాషింగ్ మిషన్లో వేసేసుకొని వాష్ చేసేసుకోవచ్చు. దీని మెటీరియల్ వచ్చి పాలిస్టర్ కాబట్టి ఏం కాదు. దీని హైట్ 2 సెంటీమీటర్స్, లెంత్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ అయితే వస్తుందండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఈ 20 ఎథెస్ హుక్స్ అయితే తీసుకున్నానండి. సో ఇవి ఈజీగా మనకి డిటాచబుల్ చేసుకోవడానికి అయితే అవుతుంది. ఇవి మనం హ్యాపీగా కిచెన్లోని, బాత్రూంలోని, నెక్స్ట్ హాల్లోని, ఏ వాల్ దగ్గర అయినా సరే మనం ఈజీగా చాలా జస్ట్ స్టిక్కర్ ఒకటి ఉంటుంది అంతే. సో దాన్ని తీసి జస్ట్ స్టిక్ చేసేయవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన ప్రోడక్ట్ ఇది, ఎందుకంటే మనం పదే మేకలు కొట్టుకొని గోడలు నాశనం చేసుకునే కంటే ఇవి యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా నీట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి నేను స్టెయిన్లెస్ స్టీల్ లెమన్ స్క్వీజర్ అయితే తీసుకున్నానండి. సో మీకు అందరికీ తెలిసిందే, మనం డైలీ ఒక్కసారైనా సరే లెమన్ యూస్ చేస్తూ ఉంటాము. ఇది అయితే జస్ట్ కట్ చేసుకొని దీని మధ్యలో పెట్టేసుకొని జస్ట్ స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. పిక్కలు అవి ఏమీ పడకుండా జస్ట్ ఆ జ్యూస్ మాత్రమే వస్తుంది కాబట్టి నెక్స్ట్ మనం హ్యాపీగా తాగడానికి కానీ కుకింగ్లో కానీ యూస్ చేసుకోవడానికి కానీ బాగుంటుంది. అదే మామూలుగా పిండుకున్నాము అంటే కనుక పిక్కలు అవి పడిపోతూ ఉంటాయి, మళ్ళీ వాటిని తీసుకోవడానికి సపరేట్గా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టెయిన్లెస్ స్టీల్ టాంగ్ అయితే తీసుకున్నానండి. అదే పట్కార్ అంటారు కదా, దీని అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనం చపాతీలు, రోటీలు ఇలాంటివన్నీ చేసుకోవడానికి, వాటిని టర్న్ చేసుకోవడానికి కానీ, ఫ్లిప్పింగ్ చేసుకోవడానికి కానీ, లిఫ్టింగ్ చేసుకోవడానికి కానీ దేనికైనా సరే చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఐటెం వచ్చేసి విస్కర్ అయితే తీసుకున్నానండి. సో దీన్ని మనం ఎన్ని విధాలుగా యూస్ చేస్తామో తెలిసిందే. సో మనకి ఖచ్చితంగా కిచెన్లో అయితే ఈ విస్కర్ అయితే ఉండాలి. మనం ఏమైనా కేక్స్ చేసుకోవడానికి కానీ, విప్పింగ్ క్రీమ్ని బీట్ చేయడానికి కానీ, లేదా ఆమ్లెట్స్ అవి వేసుకునేటప్పుడు ఎగ్స్ని బాగా ఫ్లఫీగా బీట్ చేయడానికి కానీ, ప్రతి దానికి అయితే ఈ విస్కర్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ డీప్ ఫ్రై స్ట్రైనర్ అయితే తీసుకున్నానండి. సో ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఏమైనా ఫ్రైస్ చేసుకున్నప్పుడు కానీ, అంటే పకోడీ కానీ, బజ్జీ కానీ, పూరీ కానీ, ఫిష్, అలానే చికెన్ పకోడీ, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ఏమైనా చేసుకునేటప్పుడు మనకి ఈ స్ట్రైనర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనం స్టవ్ దగ్గర ఉండేటప్పుడు మనకి ఆ హీట్ తగలకుండా మనకి ఆ హ్యాండిల్ అనేది కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి సో ఆ వేడి కూడా మన చేతులకి అంత బేగా తగలదు. అండ్ ఈ స్ట్రైనర్కి హ్యాంగింగ్ హోల్ కూడా ఇచ్చారు కాబట్టి యూస్ చేసిన తర్వాత ఎక్కడైనా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ మల్టీపర్పస్ ఫుడ్ స్నాక్ పౌచ్ స్టోరేజ్ క్లిప్స్ అయితే తీసుకున్నానండి. ఇవి మనకి సెట్ ఆఫ్ 18 అయితే వస్తాయండి. మీడియం సైజు, లార్జ్ సైజు, స్మాల్ సైజు, సో ఇలా 3 సైజెస్ అయితే ఉంటాయి. సో ఇవి మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే ఏదైనా గ్రాసరీస్ మనం ఓపెన్ చేసేసాము అంటే గాలి తగలకుండా సో ఈ క్లిప్స్ అయితే పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. అలానే ఏదైనా పిండి కానీ, నూక కానీ ఇలాంటివి ఉంటే పురుగు అది పట్టేస్తుంది అనే భయం లేకుండా వీటితో ఈజీగా కవర్ చేసేసుకోవచ్చు. అండ్ మనం ఎన్నిసార్లు అయినా సరే రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట వీటిని. సో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కిచెన్ స్టోరేజ్ కంటైనర్స్ అయితే తీసుకున్నానండి. సో ఇవి మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే మనం గ్రాసరీస్ ఐటమ్స్ అన్నీ వేసుకోవడానికి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి కానీ, స్నాక్స్ వేసుకోవడానికి కానీ, ఏం వేసుకున్నా సరే ఎయిర్ టైట్గా ఉండడానికి మాత్రం మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. సో ఈ ప్రోడక్ట్ మాత్రం అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నాన్ స్క్రాచ్ డిష్ వాష్ క్లాత్ అయితే తీసుకున్నానండి. దీన్ని మనం మల్టీపర్పస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి చాలా అంటే
చాలా యూస్ అవుతుంది. ఈ మధ్య స్పాంజెస్ కూడా యూస్ చేయొద్దు అని చెప్తున్నారు కదా, కానీ ఇది యూస్ చేసుకుంటే మాత్రం మనకి ఎటువంటి ఫుడ్ పార్టికల్స్ ఇందులో అయితే ఉండవు. సో ఈజీగా వాషబుల్ అయితే అయిపోతుంది అండ్ వెంటనే డ్రై అయిపోతుంది కూడా. ఇది మనకి యూస్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది అన్నమాట మనకు యూస్ చేస్తూ ఉన్నప్పుడు. వీటికంటే ముందు నేను స్టీల్ స్క్రబ్బర్స్ అయితే యూస్ చేసేదాన్ని అండి. సో అవి నాకు అంట్లు తోముతున్నప్పుడు గుచ్చుకుపోవడమో లేకపోతే వేళ్ళు అవి తెగిపోవడమో ఇలా జరుగుతూ ఉండేవి. అవి కంప్లీట్గా మానేసి ఇవి యూస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇవి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి వైపర్స్ అయితే తీసుకున్నానండి. సో ఇవి ప్యాక్ ఆఫ్ 3 మాట. ఇంకోటి ఎక్కడో మిస్ అయింది, కనిపించలేదు. వీటిని కూడా మనం మల్టీ పర్పస్లో అయితే యూస్ చేసుకోవచ్చండి. ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి మనకి. విండో గ్లాసెస్ క్లీన్ చేసుకోవడానికి కానీ, కిచెన్ క్లీన్ చేసుకోవడానికి కానీ, టేబుల్స్, కారు, ఇలా ప్రతి దానికి అయితే యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి లీక్ ప్రూఫ్ క్యాప్స్ అయితే 3 తీసుకున్నానండి. దీంతో పాటు ఫోల్డింగ్ ఫనెల్ కూడా వచ్చింది. అదే మనం ఆయిల్ అది వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, సో అది కూడా వచ్చింది. నా దగ్గర బాటిల్స్ అయితే ఉన్నాయి. సో మళ్ళీ బాటిల్ అవి తీసుకోవడం ఎందుకు అని చెప్పి నేను ఈ క్యాప్స్ అయితే తీసుకున్నాను. సో మన దగ్గర బాటిల్స్ ఉన్నప్పుడు క్యాప్స్ తీసుకుంటే తక్కువ అమౌంట్తో అయిపోతుంది కదా, సో అందుకనే క్యాప్స్ అయితే తీసుకున్నాను. ఇవి లీక్ ప్రూఫ్ క్యాప్స్ కాబట్టి మనం హ్యాపీగా బాటిల్కి పెట్టేసుకొని యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి వాటర్ బాటిల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి నేను కాంబో ప్యాక్లో అయితే తీసుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి లాంగ్ బాటిల్ బ్రష్ అయితే వచ్చింది. సో ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే వాటర్ బాటిల్స్ కానీ, చిన్నపిల్లల పాల డబ్బాలు కానీ, ఇలాంటివి ఏవైనా సరే లోపల వరకు క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అయితే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 3-in-1 మల్టీ ఫంక్షనల్ క్లీనింగ్ బ్రష్ అయితే వచ్చిందండి. సో మనకి చిన్న చిన్న వాటర్ బాటిల్స్, పిల్లల వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్కి చాలా చిన్న క్యాప్స్ అయితే ఉంటాయి. వాటిని క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. వాటికి ఈ బ్రష్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో మనం హ్యాపీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటెం వచ్చేసి గ్లాస్ బాటిల్ ఆయిల్ స్ప్రేర్ అయితే తీసుకున్నానండి. దీన్ని మనం కుకింగ్కి, సలాడ్స్కి, బార్బిక్యూకి, ఎయిర్ ఫ్రైయర్లు, రెసిపీస్కి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. ఈ బాటిల్ యూస్ చేయడం ద్వారా మన క్యాలరీస్ని కూడా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చండి, ఎందుకంటే జస్ట్ స్ప్రే చేస్తాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే పడుతూ రెసిపీస్కి. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మనకి పట్టుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అండ్ ఇది లీక్ ప్రూఫ్ కాబట్టి మనకి ఆయిల్ అది ఒలిగిపోతుంది అనే బాధ అయితే ఉండదు. నెక్స్ట్ ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో అన్ని విధాలుగా అయితే ఈ బాటిల్ పర్ఫెక్ట్ అని చెప్తాను నేను. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ప్లాస్టిక్ క్లీనింగ్ బ్రష్ అయితే తీసుకున్నానండి. సో ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 3 అయితే వచ్చాయి. సో ఇది ఏంటి అంటే మనం ఇందులో లిక్విడ్ అయితే వేసేసుకొని సో హ్యాపీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు డిషెస్ అవిని. ఈ బ్రష్ని ఓన్లీ డిషెస్కే కాదండి, బాత్రూమ్ క్లీనింగ్కి, నెక్స్ట్ వచ్చేసి లాండ్రీకి, ఇలా ఏదైనా సరే ఇంటి పనికి మనం ఈ బ్రష్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బ్రష్ మన ఫింగర్స్కి, హ్యాండ్కి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ బ్రష్లు యూస్ చేసుకోవడం ద్వారా మన లిక్విడ్ సోప్ని అయితే 60% వరకు సేవ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి రోటీ మ్యాట్ అయితే తీసుకున్నానండి. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి బేకింగ్ రెసిపీస్ చేసుకునేటప్పుడు కానీ, పిండి అది కలుపుకునేటప్పుడు కానీ ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ ఇది మనకి యూస్ చేయడం హెల్దీ అండ్ సేఫ్టీ కూడా. సో ఇది ఈ మ్యాట్ ఏంటి అంటే హీట్ రెసిస్టెన్సీ అండ్ నాన్ స్టిక్ అలానే ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా అయితే యూస్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటెం వచ్చేసి సింక్ బ్రష్ అయితే తీసుకున్నానండి. సో మనకి ఈజీగా సింక్ అది క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా చాలా తక్కువ ప్రైసే. సో నేను వీటన్నిటి లింక్స్ని అయితే డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి టిష్యూ హోల్డర్ అయితే తీసుకున్నానండి. సో ఇది మనకి ఐరన్ మెటీరియల్తో అయితే వస్తుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, కింద అది పడినా సరే దీనికి ఏం కాదు అన్నమాట. సో హ్యాపీగా మనం అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ దీని డిజైన్ హ్యాండ్మేడ్ డిజైన్ మనకి, సో చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి నేను వుడ్ కటింగ్ బోర్డ్ అయితే తీసుకున్నానండి. సో ఇది చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది అండ్ ఇది మనకి హ్యాండిల్ రావడం ద్వారా మనం ఎక్కడైనా ఈజీగా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు కిచెన్లోని. సో చాలా అంటే చాలా బాగుంది. నేను తక్కువ అమౌంట్కి ఇంత మంచి క్వాలిటీలో అసలు చూడలేదు ఇంత మంచి వుడ్ బోర్డ్ వస్తుంది అని చెప్పి. ఈ ప్రోడక్ట్ మాత్రం ఏమాత్రం డౌట్ లేకుండా తీసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది.
నెక్స్ట్ ఐటెం వచ్చేసి నేను కిచెన్ సింక్ ఫాసెట్ హోల్డర్ అయితే తీసుకున్నానండి. సో ఇది మనకి స్టెయిన్లెస్ స్టీల్తో అయితే వస్తుంది అండ్ ఇది చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. ఈ హోల్డర్ని మనం కిచెన్లో కానీ బాత్రూంలో కానీ హాల్లో కానీ ఎక్కడైనా సరే ఈజీగా ఇన్స్టాల్ అయితే చేసేసుకోవచ్చు. దీనిపైన మనం కిచెన్లో యూస్ చేసుకునే స్పాంజెస్ కానీ లిక్విడ్స్ కానీ బ్రష్లు కానీ ఏవైనా సరే ఈజీగా ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చండి. సో మనకి ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. అలానే ఇది మనకి స్టెయిన్లెస్ స్టీల్తో వచ్చింది కాబట్టి రస్ట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ కూడా. సో హ్యాపీగా అయితే యూస్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ని. నెక్స్ట్ ఐటెం వచ్చేసి 2-in-1 వుడెన్ లుడో అండ్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ బోర్డ్ అయితే తీసుకున్నానండి. సో ఈ గేమ్ అందరికీ తెలిసిందే, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఫన్గా అయితే ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి బోర్ కొట్టకుండా వాళ్ళతో పాటు మనం కూడా టైం స్పెండ్ చేసేలా ఉంటుందని చెప్పి నేనైతే తీసుకున్నాను. ఈ బోర్డ్ తీసుకున్నాక మా వాడితో అయితే నేను చాలా బిజీగా అయిపోయాను. సో వాడైతే ప్రతిసారి అమ్మ రా ఆడుకుందామని అయితే పిలుస్తూ ఉంటాడు. వాడికి గేమ్ అంటే అంత ఇష్టం. ట్రస్ట్ మీ, పిల్లలకైతే నిజంగా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. మనకి లుడో కాయిన్స్ కూడా వస్తాయన్నమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లెర్నింగ్ చార్ట్ అయితే తీసుకున్నానండి. సో ఇందులో మనం పిల్లలకి బర్డ్స్, కలర్స్, షేప్స్, ట్రాన్స్పోర్ట్, ఫ్రూట్స్, ఆల్ఫాబెట్స్, నెంబర్స్, వైల్డ్ యానిమల్స్, ఫార్మ్ యానిమల్స్, వెజిటేబుల్స్, గుడ్ హ్యాబిట్స్, ఫ్లవర్స్, పార్ట్స్ ఆఫ్ ద బాడీ, సో ఇలా చాలా ఉంటాయి. సో అవన్నీ మనం పిల్లలకి అయితే ఇంట్లో ఉండి నేర్పించుకోవచ్చు. ఇది కూడా పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ చార్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. వాళ్ళు కూడా ఈజీగా ఫాస్ట్గా నేర్చుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది ఈ చార్ట్ అయితేని. ఇదండి ఈరోజు వీడియో అయితేని. ఈ వీడియోలో మీరు చూసిన ప్రతి ప్రోడక్ట్ నేనైతే మీషోలోనే తీసుకున్నాను, అది కూడా చాలా తక్కువకి మాట. సో నేను వీటన్నిటి లింక్స్ని డిస్క్రిప్షన్ కింద అయితే ఇస్తాను, మర్చిపోకుండా అయితే ఒకసారి చెక్ చేసేయండి. సో ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన ప్రోడక్ట్ ఏదో కూడా కామెంట్ చేసేయండి. సో మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.